ఇంతకుముందు కొన్ని ఎపిసోడ్లో చెప్పినవి వాటిలో కొన్నింటిని మళ్ళీ ఇందులోనే ప్రస్తావిస్తాను. అది రాజకీయాలు దేశ వికాసానికి కావాలి, ప్రజల ఆనందానికి కావాలి. బాగా ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా అందరూ సుఖశాంతులతో ఉండాలని రాజకీయాలు కోరుకోవాలి. రాజకీయం అనేది ప్రత్యేకమైన ఒక తప్పుడు పందా గుణాలతో కూడుకున్నది అయిపోయింది. ఇప్పుడు రాజకీయము అంటేనే ఒక విపరీతార్థం వచ్చేటట్టు తయారైంది. నిజానికి రాజకీయానికైతే మంచి అర్థమే ఉంది. రాచరికపు పరిపాలనలో ప్రభుత్వం అని అర్థం. ప్రభుత్వం నడిపే విధానం రాజకీయం. ప్రభుత్వాన్ని నడపడానికి వచ్చే వ్యక్తులకి కొద్దిగా జ్ఞానం, ప్రజల సమస్యలు, అవసరాలు, తను పడ్డ ఇబ్బందులు ప్రజలు పడకూడదని ఇటువంటి అభిప్రాయాలన్నీ కలబోసుకుని వాళ్ళు రాజకీయాలు అనే వాటిని గ్రహించి చెయ్యాలి. అలా లేకుండా రాజకీయం అంటే ఒక వ్యాపారంలాగా ఏదో లాభాలు రాజకీయంలో మిగిలిన చోట్ల ఎక్కడ లాభాలు లేకపోతే రాజకీయాల్లో లాభం సులువుగా ఉందని అనుకున్నవాళ్ళు, రాజకీయాల్లో నష్టాలు ఉండవని, కష్టాలు ఉండవని, కష్టపెట్టచ్చని ఆ వ్యక్తులే వస్తున్నారు తప్ప ప్రతి వ్యక్తి ప్రజాసేవ చేసేస్తానండం. ఏదైనా పార్టీలు మారుతుంటే మా కార్యకర్తలతోటి మాట్లాడి నేను నిర్ణయిస్తానండి. అసలు ఆ కార్యకర్తలు ఎవరు ఉంటారు? నిజమైన ప్రజలు పార్టీ మారడాన్ని అవసరాన్ని బట్టి, ఆ వ్యక్తి గుణాలు, మంచి లక్షణాలను బట్టి ప్రశ్నలు ఉండవు. పార్టీ మారచ్చు. కానీ మళ్ళీ ఇంకో పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీ గుణాలు కూడా తేడా వస్తాయి. వాటిని ఎదిరించి బయటికి రాగలగాలి. అది నెహ్రూ గారి టైం నుంచి నాకు చిన్న వయసులో యంగ్టర్కు చాలా ప్రాధాన్యం ఉండేది. యంగ్టర్ కంటే అదొక నాకు తెలిసి బ్లడ్లో వచ్చేది రామ్దన్ను, కృష్ణకాంత్, చంద్రశేఖర్ అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ చేశారు, జనతా పార్టీ లీడర్గా. కృష్ణకాంత్ అంటే ఆంధ్రప్రదేశ్కి గవర్నర్ కూడా చేశారు. వాళ్ళు కొంచెం ఖచ్చితంగా ఉండేవారు. నాకైతే అప్పట్లో ఫేవరెట్స్. వాళ్ళు పార్టీలు మారారు. బీజేపీ అనేది ఈవేళ ఏమంటుంది, ఒకప్పుడు జనసంఘ్ జనతా పార్టీలోకి వెళ్ళినప్పుడు జయప్రకాష్ నారాయణ గారు లోక్నాయక్, ఆయన పిలుపు మేరకు జనసంఘ్ జనతా పార్టీలో చేరడం అప్పట్లో గొప్ప విషయం. జనసంఘ్కి ప్రత్యేకమైన కొన్ని లక్షణాలు ఉన్న పార్టీ అది. ఆ పార్టీ ఏ కోశాన ఎదగలేదు. ఆర్ఎస్ఎస్, ఆ పార్టీ అనుబంధ సంస్థలు, అలాగే కాంగ్రెస్ వాటి వివక్షతని ఇష్టపడలేదు. కాంగ్రెస్ నాయకులు ఎవరూ ఇష్టపడలేదు. అందులో ఎంఐఎంఈలు ఉన్నారు. అస్తమానం నెహ్రూని, ఇందిరాగాంధీని తిట్టుకోవాల్సిన పని లేదు. ఒకవేళ కాంగ్రెస్ తప్పుడు విధానాలతోటి ఆర్ఎస్ఎస్
జనసంఘ్ని వ్యతిరేకిస్తే అందులోంచి ఒక్కడు కూడా బయటకు వచ్చి జనసంఘకి వాటికి అనుకూలంగా మాట్లాడలేదు. మరి వాళ్ళందరినీ ఎందుకు తిట్టరు? కానీ నిబద్ధత, కొన్ని ఇష్టం లేకపోయినా ప్రజలకి వాళ్ళకి నిబద్ధత ఉంది అని ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. జనసంఘకి చాలా బలరాజు, బలరాజు మధు అంటారు. అలాంటి చాలామంది నాయకులు, గొప్ప నాయకులు ఉండేవారు. వాళ్ళు జనతా పార్టీలోంచి మళ్ళీ ఆ జనతా పార్టీ విచ్ఛిన్నం అయిపోయాక భారతీయ జనతా పార్టీ పేరుతోటి మళ్ళీ కొత్త పార్టీని పెట్టి మొదలెట్టారు. ఈసారి గాంధీని ఒప్పుకున్నారు. ఒకప్పుడు గాంధీని ఒప్పుకోలేదు. గాంధీని ఒప్పుకున్నాక గాంధీ పేరుతోటి మొదలెట్టారు. అలాగే ఆ పార్టీ మళ్ళీ వాజ్పేయి గారు, తర్వాత మోడీ గారితో ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమాలతోటి గొప్ప శక్తిగా అవతరించింది. మంచి మోడీ పాలన ప్రపంచంలోనూ దేశంలో కొన్ని ప్రధానమైనవి అటల్ బిహారీ వాజ్పేయి గారితో కలిపి అద్భుతమైన చర్యలు తీసుకున్నమాట నిజం. అది పూర్తి నిబద్ధతకి అదేం కాదు. ఇప్పుడు ఎలా కోరుకుంటామంటే కాంగ్రెస్, బీజేపీ రావడానికి కారణం కాంగ్రెసే. కాంగ్రెస్ తనకు వచ్చిన అవకాశాలని 2 సార్లు మన్మోహన్ సింగ్, ఆయన మంచి వ్యక్తి అని పేరు తెచ్చుకుంటే సరిపోదు. ఆయన హయాంలో చాలా కుంభకోణాలు జరిగాయి. అది సోనియా గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ అని అనడానికి వీల్లేదు. చర్య తీసుకోవాల్సింది ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ జరుగుతున్న వాటి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోకపోతే చాలా కుంభకోణాలు, దాసరి నారాయణరావు గారు దగ్గర నుంచి అందరి మీద కుంభకోణాలే ఉన్నాయి. ఆ కుంభకోణాలు చాలా ప్రభావంతో ప్రజలు విసిగిపోయారు. బీజేపీకి అవకాశం వస్తే మోడీ చాలా చర్యలు తీసుకుని నిబద్ధతతోటే పాలిస్తున్నారు. కానీ ఆయన ఏమంటారంటే ఇంకే పార్టీలు ఉండకూడదు అంటారు. అది చాలా తప్పు. పార్టీలు మంచి లక్షణాలు ఉండాలి, అటువంటి పార్టీలు వాటిని మేము స్వీకరిస్తామని చెప్పాలి. అదే అటల్ బిహారీ వాజ్పేయి ఆ మాటలు మాట్లాడరు. ఆయన ఖచ్చితంగా పార్టీ లక్షణాలు మారాలి, పార్టీ వ్యక్తుల్లో తప్పుడు గుణాలు మారాలి. అంతేగాని పార్టీలు నాశనం అవ్వాలి, కాంగ్రెస్ తుడిచెట్టుపోతుంది, కాంగ్రెస్ ఇది అవుతుంది. పార్టీల పేర్లు ఏం చేస్తాయి? అది కమ్యూనిస్టులు అవ్వచ్చు, లేకపోతే కాంగ్రెస్ అవ్వచ్చు, ఏదవ్వచ్చు. పార్టీ బోర్డు పేర్లు తప్పు చేయలేదు. పార్టీ పేర్లు వాడుకుని తప్పు చేసింది మనుషులు, లీడర్లు. వాళ్ళని మారాలన్నాలి. పార్టీలు తుడిచిపెట్టుకుపోవాలి అంటే నియంతృత్వం అవుతుంది. ఎక్స్ పార్టీ ఉండాలి, వాళ్ళు విమర్శలు మంచిగా ఉండాలి, ఆ విమర్శలు పాలిస్తున్న వాళ్ళకి లాభదాయకంగా ఉండాలి. అప్పుడు ఎక్స్ పార్టీని కూడా చాలా బాగా ప్రేమిస్తారు. పార్టీ పవర్లోకి రాకపోవచ్చు, విమర్శ కూడా గొప్ప పవరే. సరి అయిన విమర్శ చేయగలిగితే అది పవరే. ఆ పవరు పోగొట్టుకోవడం ప్రతిపక్షానికి నష్టం. ప్రతిపక్షం పోవాలనుకోవడం అధికార పక్షానికి నష్టం. ఆ మాట గడ్కరీ కూడా, మంచి రాజకీయ నాయకులు రావట్లేదని నితిన్ గడ్కరీ కూడా ఆయన కూడా అన్నారు. అంటే ఎక్కడో మంచివాళ్ళు ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో ఇప్పటికైతే కుంభకోణాలు లేవు. బయటికి రాకపోతే ఏమో తెలియదు. గుర్తునే మొత్తం మనమే చేయాలి, మనమే ఉండాలి, అన్ని రాష్ట్రాల్లోనూ మనమే ఉండాలి అన్నది తప్పు. ఎలాగో అలా ఉండాలన్నది తప్పు. నిజంగానే ప్రజలు
కావాలని కోరుకున్న దాన్ని ఎవరు అడ్డుకోలేరు. అలాగే ప్రతిపక్షాలు కూడా, ప్రాంతీయ పార్టీలు కూడా వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ మళ్ళీ దేశ ప్రధాన పార్టీలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటే అది బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ప్రాంతీయ పార్టీలని ఎదిరించి రాలేవు. దానికి చాలా రుజువులు ఉన్నాయి. ఈవేళ ఆవేశంగా వచ్చిన పార్టీ 2 టర్మ్లో వెళ్ళిపోవడం అనేది వాళ్ళు చేసిన తప్పుల వల్లే, చంద్రబాబు నాయుడు తప్పుల వల్లే, జగన్ తప్పులు చేస్తే ఇంకోళ్ళు వస్తారు. ఇప్పుడు తప్పులు చేస్తే తప్ప ఇంకొక పార్టీ రావట్లేదు. అంటే ఒక పార్టీ ఇంకో పార్టీ తప్పులు ఎప్పుడు చేస్తుందా అని కాసు కూర్చోవలసి వస్తుంది. అందుకని అన్నింటికంటే ప్రధానమైనటువంటి బాధ, ఇబ్బంది ప్రజలకి ఎవరితోటంటే వ్యాపారవేత్తలు, కోట్లు గడించిన వాళ్ళే ఇప్పుడు రాజకీయాలు నడుపుతున్నారు. అసలైన ఇబ్బంది అక్కడే వచ్చింది. అలా అంటే అందరూ అలాగా అంటే ఎవరో మన్మోహన్ సింగ్ కోటేశ్వరుడు కాదు, మోడీ గారు కాదు, వాజ్పేయి కాదు, కానీ ఆ ఉన్న కోటేశ్వర్లు అందరూ చుట్టూ ఉంటున్నారు కదా. వాళ్ళని కంట్రోల్ పెట్టే దమ్ము ఏదైనా ఉంటే వాజ్పేయికి ఉందనే నమ్ముతాం మేము. నా బొట్టువాడు మిగిలిన వాళ్ళని చూస్తుంటే అనుమానం వస్తుంది. ఆ అనుమానాలు రాకుండా మా కమ్యూనిస్టులు, మార్క్సిస్ట్ పార్టీలు, జ్యోతిబాసు 25 సంవత్సరాలు బెంగాల్ని పరిపాలించడానికి కారణం ఆయన నిబద్ధతే. అదే కేరళ తీసుకుంటే అటు ఇటు వెళ్తూ ఉంటుంది. అందుకని వ్యాపారాలు ఎక్కువైపోయిన వాళ్ళే వ్యాపారాలను కాపాడుకుందుకే రాజకీయాలు. ఆ వ్యాపారస్తుల్లో పరోక్షంగా రాజకీయాలను శాసించే వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. డైరెక్ట్గా వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఉన్నవాళ్ళు వాళ్ళు కాక ఇంకా అందులో కావాలంటే క్రిమినల్ గుణాలతో కూడా కలిపిన వ్యాపారస్తులు ఉన్నారు. బాగా డబ్బులు వాడి, పవర్ని వాడి వాళ్ళకు ఉండే సామర్థ్యాన్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టే వాటిలోనే ఎక్కువ చూపిస్తున్నారు. రాజకీయాల్లో హాస్పిటల్స్ అన్నీ వాళ్ళే, విద్యా వ్యాపారాలన్నీ వాళ్ళే, ఇండస్ట్రీలన్నీ వాళ్ళే. ప్రజల దగ్గర నుంచి అన్ని రకాలు అమ్మి వాటి మీద వచ్చే లాభాలు ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్న వ్యాపారస్తులు వాళ్ళే. ఎటు చూసినా ప్రజల నుంచి దోచుకోవడానికే తప్ప అది రాజకీయం కానీ వ్యాపారం కానీ 2 రకాలుగానే దోచుకుంటుంటే ఈ ప్రజలు ఎదుగుతున్నది అబద్ధం, ఎదుగుతున్నారు అన్నది అబద్ధం. వాడంతటి వాడు డబ్బులు గడించుకుని వాడు ఇల్లు కట్టుకోవాలి. వాడు గడించకుండా నేను ఉత్తనిస్తున్నాననే ఈ ఈ సేవా కార్యక్రమాలు వంకెట్టి వాళ్ళని భిక్షగాళ్ళని చేయడం అనేది కరెక్ట్ కాదు. వాడు కొనుక్కునే శక్తి కలిగేయాలి. అది వృత్తి విద్యా కార్యక్రమాలు పోయాయి. చాలా అవసరం అది. దానికి చదువుతో సంబంధం లేదు. నైపుణ్యం ఉన్నవాడి కల్లా వ్యాపారం చేసుకోవచ్చు, వాటిని గడించుకోవచ్చు, వృత్తిలో సంపాదించుకోవచ్చు. ఆ మార్గాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే యువత ఎక్కువ ఉంది. దాన్ని మనం కంపెనీల్లో, ఐటీలో వాటిల్లో పంపేద్దామంటే ఐటీల్లోనూ అవ్వచ్చు, పెద్ద పెద్ద కంపెనీల్లో అవ్వచ్చు. ఈ బాగా చదువుకున్న ఈ యువతని కూడా నిర్వీర్యం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు బాటిల్స్ బద్దలైపోయే గాజు సీసాల్లో ఉన్నారు. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసేటోడికే ముసలివాళ్ళలా తయారైపోతున్నారు. అంటే టెన్షను, విపరీతమైన టెన్షను. ఆ డబ్బులు అయితే ఎక్కువ వస్తాయి, టైంకి తినట్లేదు, టైంకి ఉండట్లేదు. అందుకని చాలా రకాల జాగ్రత్తలు చాలా అవసరం. అది ఏదో ఇంకా గట్టిగా ఇలాంటివి ఏమైనా చర్చల మీద జరగాలి.
అది ఇంకో ఎపిసోడ్లో ఇంకో విషయం గురించి చెప్తాను.